వేసవి వేళ అకాల వర్షాలు ఈదురుగాలులు రైతులను నట్టేట ముంచాయి. ఉమ్మడి ప్రకాశం, అనంత జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. మరికొన్ని రోజుల్లో పంట చేతికొస్తుందని ఆశించిన తమ ఆశలు ఆవిరైపోయాయని రైతులు వాపోయారు. ప్రకాశం జిల్లా దర్శి మండలంలో కోత దశలో ఉన్న బొప్పాయి తోటలు నేలమట్టమయ్యాయి. దెబ్బతిన్న బొప్పాయి తోటలను ఉద్యానవన శాఖ అధికారులు పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఎకరాకు సుమారు 65,000 పెట్టుబడి నష్టం వచ్చిందని ఆయన అన్నారు. స్థానికంగా నష్టపోయిన పంట పొలాలను అధికారులతో కలిసి శ్రీనివాసులు పరిశీలించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వడగండ్ల వానతో వరి, పత్తి, మొక్కజొన్న, మామిడి, కర్బూజా వంటి పంటలు నష్టపోయాయని ఎమ్మెల్యే తెలిపారు. రాత్రి కురిసిన వడగళ్ల వానకు ఎక్కువ విస్తీర్ణంలో రైతులు వివిధ పంటలు నష్టపోయినారు. వరి, మొక్కజొన్న, పత్తి లాంటి పంటలు భారీగా నష్టపోయినారు. ఇంకా వారం రోజుల నుంచి 15 రోజుల మధ్యలో కోత కొయ్యాల్సిన పొలాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి. ఇలాంటి వడగళ్ల వాన మా జీవితంలో ఎప్పుడు చూసి ఎరగమని చాలామంది సీనియర్ రైతులు చెప్తా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎకరాకు 65,000 రూపాయల మేరకు పంట దిగుబడుల నష్టాన్ని ఈరోజు రైతు చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా రైతులందరినీ ఆదుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని నేను రైతు సోదరులందరికీ హామీ ఇస్తా ఉన్నా.